మనకి భయం కలిగాక అందరూ బాగున్నారా? ఈరోజు అందించబడుతున్న దేవుని వాక్యపు సందేశం అంటే అనుదినము నేను నిన్ను స్తుతిస్తాను. దేవుని వాక్య గ్రంథం నుంచి 145 కీర్తన 2వ వచనం చూసినట్లయితే, అనుదినము నేను నిన్ను స్తుతించెదను, నిత్యము నీ నామమును స్తుతించెదను. ఇక్కడ కీర్తనకారుడు మన కీర్తన రాస్తూ, రాజువైన నా దేవా నేను నిన్ను గణపరుస్తాను, అనుదినము నీ నామాన్ని స్తుతిస్తాను. దినదినం స్తుతించటం. చూడండి, దానియేలు గ్రంథాన్ని దానియేలు గారిని మనం చూస్తే ఆ గ్రంథంలో రాజు ఇట్టి శాసనములు సంతకం చేయబడిన దానియేలు ఎరిగిన వాడే. దేవుడు ఆయన సృజించే రాజుని తప్ప ఎవరిని స్తుతించకూడదని ఆజ్ఞ జారీ చేయబడినా కూడా అనుదినము ఆయన సేవించే దేవుని దృష్టికి దానియేలు తను ఏం చేసుకున్నాడు తెలుసా? అప్పగించుకున్నాడు. ఇట్టి శాసనం చూడండి, ఆయన తప్ప వేరే వాళ్ళని ఏ దేవుడైనా ప్రతిమలాడుకుంటే ప్రార్థన చేస్తే సింహాల గుహలు వేయబడేయాలి. మనమైతే ఆ నెల రోజుల పాటు ఎవరికి ప్రార్థన చేయకుండా ఉంటామేమో బహుశా. అందులో చాలామంది దేవుడి కృపని బలాన్ని ఎరగని వాళ్ళు. కానీ ఈ దానియేలు గారు ఎంత గొప్ప దేవుని మహాకృపకు వారసుడై అనుదినము నిత్యము దేవుని స్తుతించే వరుసలో, దేవుని ప్రతిమలాడుకునేటువంటి వరుసలో ఎంత స్థిరమైన ప్రార్థన పరుడుగా ఉన్నాడు దానియేలు. మన జీవితంలో కూడా అనుదినము ఉదయకాల వేళలో ఆయన స్తుతించాలి, మధ్యాహ్న కాల వేళలో స్తుతించాలి, సాయంకాల వేళలో స్తుతించాలి. అనుదినము స్తుతించేటువంటి వరుసలో మనం కనుక అట్టి కృపను ఆయుధంగా ధరించుకున్నట్లయితే దేవుడు ఎంతో ఆ గొప్ప జీవాన్ని, సమాధానాన్ని, సంతోషాన్ని మనకి అనుగ్రహిస్తాడు. చూడండి, సింహాల బోన్లు వేయబడినప్పుడు సింహాలు కూడా ఆయనకి ఎటువంటి హాని చేయలేదు. అనుదినం ఆయన స్తుతించే దేవుడు తన దూతను పంపించి ఆయన కాపాడి రక్షించి బయటికి తీసుకొచ్చారు. ఇప్పుడు చూడండి, ఆ దేశం అంతా కూడా శాసనం జారీ చేయబడింది. దానియేలు దేవుడే దేవుడు, ఆయనే పూజారుడు, ఆయన నిత్యము కూడా స్తోత్రారుడని రాజు దానియేలు గురించి ఒక లేఖనం, ఒక శాసనాన్ని పుట్టించాడు. నీ జీవితంలో, నా జీవితంలో కూడా దేవుని అనుదినం స్తుతించి ఆరాధించేటువంటి వరుసలో ఉన్నప్పుడు, ప్రతిదాన్ని బట్టి స్తుతించినప్పుడు మేలైనను కీడైనను ఏ పరిస్థితి ఎదురైనా కూడా ఆయన స్తుతించే వరుసలు కనుక మనం ముందుకు అడుగులు వేసినట్లయితే ఆయన కూడా మనం ఒక సాక్షిగా వాడుకుంటాడనే సత్యాన్ని ఉదయకాలపు ఈ యొక్క సందేశం ద్వారా మనం తెలుసుకుందాం. ప్రార్థన. ప్రభువానికి స్తోత్రాలు, వందనాలు. దానియేలు వలె ఆయన అనుదినముని స్తుతించే కృప, దావీదు వలె అనుదినముని స్తుతించే కృప ఆయన వాక్యాన్ని వీక్షిస్తున్న బిడ్డలందరికీ దర్శించమని, దీవించమని, యేసు నామములో అట్టి కృపను అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ ఆల్.